రెండు z ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా కామా సైన్ తీటా. z ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా కామా సైన్ తీటా అయితే z మైనస్ 1/z ఈజ్ ఈక్వల్ టు ఎంత? z ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా కామా సైన్ తీటా అయినట్లయితే z మైనస్ 1/z ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో మళ్ళీ సొల్యూషన్. సో z ఈజ్ ఈక్వల్ టు దీన్ని కాంప్లెక్స్ రూపంలో రాద్దాం. కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. ఇక్కడ 1/z ఇది z యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మన ప్రశ్నలో z మైనస్ 1/z ఎంత అని అడిగారు కాబట్టి ముందు ఇక్కడ 1/z కనుక్కుందాం. 1/z z బదులు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఉంది. మళ్ళీ రెగ్యులర్గా మనం చేసేటువంటి ప్రొసీజర్లో భాగంగానే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అనే కాంప్లెక్స్ నెంబర్ డినామినేటర్లో ఉంది కాబట్టి దీన్ని ఇరువైపులా రేషనలైజ్ చేద్దాం. కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా బై కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా. ఇప్పుడు ఇక్కడే 1 ఇంటూ కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా సేమ్ కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా. మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నటువంటి ఫార్ములా ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ బదులు కాస్ తీటా ఉంది, బి బదులు సైన్ తీటా ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా. మనకి కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. సో డినామినేటర్లో 1 రాయిపోవడంలో వచ్చే నష్టమేం లేదు. కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా. ఇప్పుడు మనకి z 1/z రెండు వచ్చినాయి. సో ప్రశ్న ప్రకారం z మైనస్ 1/z ఇజ్ ఈక్వల్ టు z అంటే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా మైనస్ 1/z అంటే కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా. దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అండ్ ఇక్కడ మైనస్ చేత మల్టిప్లై చేసినట్లయితే మైనస్ కాస్ తీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ సైన్ తీటా. ఇక్కడ ప్లస్ కాస్ తీటా మైనస్ కాస్ తీటా క్యాన్సిల్ చేయండి. ఐ సైన్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఈజ్ నథింగ్ బట్ 2i సైన్ తీటా. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో వచ్చినప్పుడు ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినగానే ప్రతి కాంప్లెక్స్ నెంబర్కి రియల్ పార్ట్ అనేటువంటిది, ఇమాజినరీ పార్ట్ అనేటువంటిది వాస్తవ భాగము, సో కల్పిత భాగం అనేటువంటివి ఇక్కడ మనం క్లియర్గా గమనించినట్లయితే ఐతో కూడినటువంటి విలువ మాత్రమే ఉంది. సో రియల్ పార్ట్ అనేటువంటిది ఏమీ లేదు. సో రియల్ పార్ట్ 0 అయింది. ఇక్కడ చిన్న పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక సంకీర్ణ సంఖ్యలో కాంప్లెక్స్ నెంబర్స్లో ఓన్లీ ఇమాజినరీ పార్ట్ ఉందంటే రియల్ పార్ట్ 0 అని అర్థం. ఓన్లీ రియల్ పార్ట్ ఉందంటే ఇమాజినరీ పార్ట్ 0 అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇది ప్యూర్లీ ఇమాజినరీ వాల్యూ. దీని తర్వాత మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7,24. సో క్వశ్చన్ నెంబర్ 3 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7,24. సో ఇచ్చినటువంటి ప్రాబ్లం సొల్యూషన్. ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ని తీసుకుందాం. లెట్ z ఈజ్ ఈక్వల్ టు 7 + 24i. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం చేసినటువంటి ఉదాహరణ దీనికి సంబంధించింది. సో అడిగినటువంటి ప్రశ్నకి ఆన్సర్ హియర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా గుర్తుపెట్టుకున్నట్లయితే a/a² + b² మైనస్ b/a² + b². దీన్ని ఇక్కడ మనం a ప్లస్ ఐబితో కనుక పోల్చినట్లయితే a ఈజ్ ఈక్వల్ టు 7, b ఈజ్ ఈక్వల్ టు 24. ఆ విలువల్ని కనుక ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే a 7/7² + 24² అలాగే మైనస్ 24/7
7 square plus 24 square. This is equal to 7 square 49, 24 square 576. So రెండుని యాడ్ చేయండి 625. సో 5/625 కామా -24/625. ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. దీనిలోనే మరి ఒక మోడల్ మనం గమనించినట్లయితే, సో ఆల్రెడీ మనం బోర్డు మీద చేసినటువంటి ప్రాబ్లమే ఉంది ఇక్కడ. కాస్ తీటా కామా సైన్ తీటాకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోమన్నారు. ఆల్రెడీ ఇక్కడ మనం చేసాం. జడ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అనేటువంటి లెక్క. దీనిలో జడ్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/z. కాబట్టి ఆ సమస్యకి ఆన్సర్ ఇక్కడే ఉంది, అది గమనించండి. దీనిలో చివరిది సో జడ్ ఈజ్ ఈక్వల్ టు -2, 1. మళ్ళీ సేమ్ జడ్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా a/a² ప్లస్ b² -b/a² ప్లస్ b². దిస్ ఈజ్ ఈక్వల్ టు సో -2 whole square plus 1 square comma -1/-2 whole square plus 1 square. And 2 square minus 2 whole square is nothing but 4 plus 1. So -2/5 comma -1/5. సో ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్.